ఈ కిడ్నీ స్టోన్స్ రాకుండా మనం సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కొద్దిగా ముందు నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? సాధారణంగా కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయంటే కాల్షియం రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ స్టోన్స్ అనేవి ప్రెసిపిరేట్ అవ్వడం సాధారణంగా చూస్తున్నాం. ఓకే. కాల్షియం స్టోన్సే కాకుండా యూరిక్ యాసిడ్ స్టోన్స్ లాంటివి కూడా ఉంటాయి. అయితే వాటర్ ఎప్పుడైతే బాగా తీసుకుంటున్నారో వీళ్ళల్లో యూజువల్లీ కిడ్నీ అనేది రెగ్యులర్గా ఫ్లష్ అవుట్ అవుతా ఉంటే ఈ సెడిమెంట్స్ అనేవి ఫామ్ అవ్వడం, స్టోన్ ఫార్మేషన్ అనేది తక్కువ ఉండడం చూస్తున్నాం. వీళ్ళు వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల యూరిన్ కాన్సన్ట్రేట్ అయ్యి ఈ క్రిస్టల్స్ అన్ని ప్రెసిపిరేట్ అయ్యి అక్కడ స్టోన్ ఫార్మేషన్ జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది, ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఉన్నది అన్న దాన్ని బట్టి మనం ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలన్నది చెప్పడం జరుగుతుంది. సింపుల్ గా యూరిన్ ని ఆల్కలైనైజ్ చేయడం వల్ల చాలా సార్లు స్టోన్స్ అనేవి కరిగిపోవడం, పడిపోవడం అన్నది చూస్తున్నాం. ఆల్కలైనైజ్ అంటే ఏం చేయాలి సార్? సింపుల్ సిరప్, ఇప్పుడు సిట్రాల్కా లాంటి సిరప్స్ ఉంటాయి. సిట్రాల్కా, ఓకే సార్. సిమిలర్ మాలిక్యూల్స్ చాలా ఉంటాయి. అయితే ఇవి తీసుకోవడం వల్ల యూరిన్ అనేది ఆల్కలైనైజ్ అవ్వడము, ఈ స్టోన్స్ అనేవి స్లోగా కరగడము, మళ్ళీ యూరేటర్ లో 3 ప్లేసెస్ లో నారోయింగ్ అన్నది చూస్తాం. సో ఈ స్టోన్ ఎప్పుడైతే కరిగి చిన్నగా అయిపోతుందో, యూరేటర్ డయామీటర్ కన్నా చిన్నగా అయిందో అది కిందికి స్లిప్ అవడం మొదలవుతుంది. అండ్ చాలాసార్లు జనాలు యూజువల్లీ ఏం చేస్తుంటారు, పెయిన్ కిల్లర్ అండ్ స్కెలిటల్ మజిల్ రిలాక్సన్ తీసుకోవడం చూస్తున్నాం. స్టోన్స్ అనేవి కరుగుతున్నాయి, కిందికి స్లిప్ అయిపోతున్నాయి, అండ్ అవి బయటకు వచ్చేటప్పుడు కూడా చాలా మందికి తెలుస్తూ ఉంటుంది ఇది బయటకు వచ్చేస్తుంది అన్న. సో వీళ్ళందరినీ కూడా మేము ఏం చెప్తాం, యూరిన్ని స్ట్రెయిన్ చేయమని చెప్తాం. జాలి పట్టడం అంటారు కదా, యూరిన్ని జాలి పట్టి దాంట్లో ఏదైనా స్టోన్ వచ్చిందంటే తీసో కవర్లో వేసుకొని స్టోన్ అనాలిసిస్కి తీసుకొని ల్యాబ్లో ఇచ్చేయమని చెప్తాం. సో దాంట్లో ఏ టైప్ ఆఫ్ సాల్ట్, కాల్షియంలో కూడా మళ్ళీ డిఫరెంట్ సాల్ట్స్ ఉంటాయి కదా, ఏ టైప్ ఆఫ్ సాల్ట్ ఉందన్న దాన్ని బట్టి ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలన్నది చెప్పడం జరుగుతుంది. జనరల్గా ఏమైనా ఫుడ్స్ అవాయిడ్ చేసే ఉంటాయి? కాల్షియం రిచ్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. పాలు, పెరుగు, నాన్ వెజిటేరియన్, అండ్ చాలా మంది ఏంటి కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటా ఉంటారు. సో ఈ యాడెడ్ కాల్షియం అనేది లేకుండా చూసుకొని వాటర్ బాగా తాగి యూరిన్ కంట్రోల్ చేసుకోవద్దు, యూరిన్ వచ్చింది అనగానే వెళ్ళిపోమని చెప్పడం చూస్తున్నాం. సమ్మర్లో చాలా మంది ఏమనుకుంటారంటే సార్, మేము నీళ్ళు ఎక్కువ తాగుతున్నాం అనుకుంటారు, డిమాండ్ కూడా అట్లే ఉంటుంది బాడీకి. వాళ్ళు ఎట్లా తీసుకోవాలి? ఒకేసారి ఎక్కువసారి తాగేసి నేను చాలా తాగాను అనుకుంటాను. అదే, సో ఇప్పుడు ఒక 70 to 80 కిలోస్ బరువు ఉన్నారంటే కనీసం రిక్వైర్మెంట్ 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ నీడెడ్. దాంట్లో ఇప్పుడు ఎండల్లో ఎక్కువ తిరుగుతున్నారు, ఇంకొద్దిగా ఒక 1/2 లీటర్ వరకు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో సాధారణంగా ఏంటి, 4 లీటర్స్ మించి తీసుకోకండి, వాటర్ ఇంటాక్సికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాం. సో రైట్ వే ఏంటి, లేచిన తర్వాత స్టార్ట్ విత్ 2 glasses ఆఫ్ వాటర్ ఇన్ ది ఫస్ట్ అవర్, అండ్ దాని తర్వాత ఎవ్రీ అవర్ ట్రై టు టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో ప్రాక్టికల్గా ప్రతి గంట గుర్తుపెట్టుకొని తీసుకోవడం కుదరదు చాలాసార్లు, కాబట్టి ఆ బాటిల్ పట్టుకొని తిరుగుమని చెప్తాం. అండ్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ట్రై టు టేక్ అట్లీస్ట్ 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్, అండ్ డోంట్ కంట్రోల్ యూరిన్. యూరిన్ వచ్చిందనగానే వెళ్ళిపోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.